హైదరాబాద్ మాసప్ ట్యాంక్ ఏరియాలో జరిగిన అత్యాచారం కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. అసలు ఎవరిపై ఎక్కడ అత్యాచారం జరగలేదని, అసలు తమకు వచ్చిన తప్పుడు ఫిర్యాదు అని తేల్చారు మాసప్ ట్యాంక్ పోలీసులు. గత శనివారం రాత్రి తంత్ర బెనర్జీ అనే ఓ యువతి తనను ఓ షాప్ ప్రారంభోత్సవానికి పిలిచి మాసప్ ట్యాంక్ ఏరియాలో ఓ అపార్ట్మెంట్లో ఉంచారని, అక్కడే తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు ఇన్వెస్టిగేషన్లో సంచలన విషయాలు తెలిసాయి. మాసప్ ట్యాంక్లోని సత్య అపార్ట్మెంట్లో 2022 నుంచి నరేష్ అనే యువకుడు తన తల్లితో ఉంటున్నాడు. అయితే వీరిద్దరూ కలిసి వ్యభిచారం నడుపుతున్నట్టు గుర్తించారు. ఈ నెల 18న ముంబైకి చెందిన పంకజ్ అనే బ్రోకర్ సాయంతో తితలి చక్రవర్తి, తంత్ర బెనర్జీ మరో యువతిని హైదరాబాద్కు పిలిపించారు. అయితే 4 రోజులు గడిచిన తర్వాత ముగ్గురు యువతుల మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో తంత్ర బెనర్జీ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చింది. ఈ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ముగ్గురు యువతులు ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. ప్రస్తుతం పోలీసులు నరేష్, ముగ్గురు యువతులు ముంబైలో ఉన్న పంకజ్ అనే బ్రోకర్ గురించి గాలిస్తూ ఉన్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ ఏరియాలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి కొత్త ట్విస్ట్ అయితే వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, హైదరాబాద్ మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువతులను ముంబై నుంచి అక్రమంగా ఇక్కడికి పిలిపించి వ్యభిచారం చేస్తున్నట్లుగా కూడా పోలీసుల విచారణలో తెలిసింది. అందులో భాగంగానే మాసప్ ట్యాంక్ సత్య అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 4వ అంతస్తులో నరేష్ అనే యువకుడు తన అమ్మతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే నరేష్ గాయత్రి అనే ఒక అమ్మాయి సాయంతో ఇదే ఫ్లాట్ లో గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ముగ్గురు ఈ బ్రోకర్ గాయత్రి సాయంతో ముగ్గురు యువతులను ముంబై నుంచి ఈ చక్రవర్తి, తంత్ర బెనర్జీ మిగతా ఒక ముగ్గురు యువతులను ముంబై నుంచి పిలిపించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ముగ్గురు మధ్య కొంత వివాదం జరిగింది. వివాదం తలెత్తడంలో గొడవ జరిగిన నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నరేష్ ఎవరైతే ఉన్నారో గాయత్రి బ్రోకర్ ని కూడా విచారించిన నేపథ్యంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా కూడా తేలింది. మరి ముంబై నుంచి అక్రమంగా యువతులను వ్యభిచారంతో ఇక్కడికి తరలిస్తున్న వారిపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఈ మొత్తం ఘటనపైన మాసప్ ట్యాంక్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రితో పాటుగా నరేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ఈ ముంబైకి వెళ్లినటువంటి యువతుల పైన కూడా నిఘా పెట్టి ప్రత్యేక గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ సాగర్.